కూడా ఈ పని చేస్తారు అని ముఖ్యమంత్రి గారు. అనంతపురం జిల్లా సింగనమల తహసీల్దార్ కార్యాలయం ఎదుట దళిత మహిళ లక్ష్మీదేవి తనకు కేటాయించిన భూమిని ఆన్లైన్లో నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఇక 1990లో ప్రభుత్వం కేటాయించిన 1 ఎకరం భూమి ఇప్పటికీ ఆన్లైన్ రికార్డులలో నమోదు కాకపోవడంతో సాగు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందలేకపోతున్నట్లుగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు సాధ్య గోవింద్ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం తహసీల్దార్ స్పందించి భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల మేరకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈరోజు అనంతపురం జిల్లా సింగనమల మండలం ఉల్లికల్లి గ్రామంలో గత 2019 నుంచి సర్వే మహిళలు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన దాదాపుగా 2019 నుంచి 2026 వరకు కూడా ఈ యొక్క అర్జీలు ఇస్తూనే ఉన్నారు. కానీ కనీసం ఏమాత్రం రెస్పాండ్, కనీసం పై అధికారులు ఆర్డర్స్ చేసినా కూడా ఈ సింగనమల మండలంలో ఉన్న తహసీల్దార్ గారు మాత్రం ఎలాంటి స్పందించుకోకుండా, ఓ మహిళను చూడుకోకుండా ప్రతిసారి అర్జీ పట్టుకొని రావడము ఎంఆర్ ఆఫీసులో ఆటకంటారు ఈటికంటారు కానీ ఎన్ని చేసినా కానీ ఏం లాభం లేకుండా తిప్పించుకుంటానే ఉన్నారు, చేయకొని ఉన్నారు. నాకేమన్నా న్యాయం చేయగలరని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు ఇచ్చిన అర్జీ? ఫస్ట్ అర్జీ ఎప్పుడు ఇచ్చినారు? 19లో ఇచ్చినాము. 2019 ఆర్డర్ ఆర్టీఓ గారు ఆర్డర్ వేసినా కానీ చేయడం లేదు. 1990లోనే ఈ సర్వే నెంబర్ అసైన్మెంట్ ఇచ్చారు. ఎవరి పేరు ఇచ్చారు? సుంకప్ప గారి పేరు ఇచ్చారు. సుంకప్ప గారు అనుకుంటే ఎందుకుతున్నాడు ఈ రోజు అమ్మాయి భూమి కాబట్టి నేను స్పందనలోకి వెళ్ళిన తర్వాత ఆర్ఐ మేడం గారు విషయం ఇదే మాట అన్నారు. 20 కానీ పిల్లంపించి మీరు నోటీస్ పెట్టించి